సెకండ్ కొంచెం మార్చు. మీలో ఉన్న టాలెంట్ చాలా మంది గుర్తించట్లేదండి. మీరు బయట నుంచి లిరిసిస్ట్లను తీసుకొని వస్తున్నారు, బట్ మీరే మంచి లిరిసిస్ట్ కదా. ఇప్పుడు రాయట్లేదండి. అంటే సి అంటే అప్పుడు మనకి ఏం ఆప్షన్ లేక సి పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిక చిరుతల వెలుగొందిన గత వైభవాలకోన జగతులవాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లముల బాణి తాళాల జోల దరువునయాల పతిసతిని కలిపేటి కళ్యాణ దీపము, మ్మ్. ఆ? మ్మ్. పసిపాపల పురిటి పరువాల దీపము, పరమాత్ముని దివ్య దామాన దీపము, ఒరిగిన దేహాన శిరమున దీపము. ఓకే. ఎప్పుడు సార్ ఈ మూవీ, ఐ మీన్ డొక్కా సీతమ్మ గారి బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దీన్ని ఇంకా చేస్తున్నారు, ఆమని గారు యాక్ట్ చేస్తున్నారు ఇందులో, డొక్కా సీతమ్మ క్యారెక్టర్. మ్మ్. అండ్ మురళీమోహన్ గారు వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆమని గారి హస్బెండ్ మురళీమోహన్ గారు. వీరాధి వీరుడు అతడు, విజయానికి బావుట అతడు, మ్మ్. ఆవేశపు శిఖరం అతడు, ఆలోచన విల్లం. అది కేసీఆర్ గారి కోసం చేసిన పాట. నెత్తురు మాంసాలేనా బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే. ఏదో చిరంజీవి సినిమా అంటే మీరు వింటారు, మ్మ్. ఏదో పలానా ఎక్స్ వై అంటే మీరు విన్నారు కదా. మ్మ్. పలానా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మీరు వింటారు, అల్లు అర్జున్ సినిమా అంటే మీరు వింటారు, ఏదో నార్మల్ గా పలానా ఒక వ్యక్తి వచ్చి హీరోగా చేసినట్టు మీరు విన్నారు కదా. మ్మ్. వాళ్ళకి ఏంటిది మార్కెట్ లోకి ఇంకా చిన్నవి రావు. ఆ, కాకపోతే ఇప్పుడు జరుగుతున్న మంచి ఏంటి అంటే కొంచెం ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట. ఈ అది కూడా డిజిటల్ ప్రమోషన్స్ అండి. అంటే మీరు నమ్మరు, ఒక సినిమా 10 కోట్లు పెట్టి తీస్తే నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, వాట్ నాట్ మిస్టర్ కార్తిక్ కొడకండ్లా ఉన్నారు. హాయ్ కార్తిక్ గారు, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? బాగున్నాను కార్తిక్ గారు. కార్తిక్ గారు, మేబీ సెకండ్ టైం అనుకుంటా మీ స్టూడియోలో మన ఇంటర్వ్యూ కదా. బట్ ఎవ్రీ టైం స్టూడియోలో చేంజెస్ వస్తున్నాయా, మీలో చేంజెస్ వస్తున్నాయా? స్టూడియోలో ఏం చేంజెస్ చేయలేదు, చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అంతే. బట్ ఎప్పుడు చూసినా కానీ మీ ఇంటర్వ్యూకి వస్తే నాకు ప్రాబ్లం ఏంటి అంటే, ఇంటర్వ్యూకి వచ్చానంటే మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 hour అయితే వెయిట్ చేయాల్సిందే కదా నేను. అట్లేం లేదు, అంటే కొంచెం ఇక వేరే 2 సినిమాలు అవుతున్నాయి, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే అవుతుంది అనమాట. ఎప్పుడు మినిమం 2 సినిమాలు అవుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఉన్న బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏనేనండి. అవునా కదా? అంతే. బై గాడ్ గ్రేస్. గాడ్ గ్రేస్ నిజంగానే. మీరు ఎలా అయినా కానీ దేవుడిని కొంచెం గట్టిగా నమ్ముతారు కాబట్టి అంతా మీకు మంచి జరుగుతుంది. అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ కార్తిక్ గారు, చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, దాంతో పాటు మంచి హిట్స్ కూడా అవుతున్నాయి ఈ మధ్య. అయితే రీసెంట్ వన్ సింగారి, మన తన పేరేంటి, రితికా గారు, రితికా నాయక్, తను చేసిన సాంగ్ ఒకటి, దాని అచీవ్మెంట్ గురించి మీరే చెప్పాలి, ఎందుకంటే విత్ ఇన్ 2 days లోనే అది చాలా బిగ్ అచీవ్మెంట్ జరిగింది. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అది అంటే చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని. దానికి మనది నామినేట్ అయ్యి అక్కడ స్క్రీనింగ్ కి కూడా సెలెక్ట్ అయింది అనమాట. అంటే లైక్ మీకు చాలా హండ్రెడ్స్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి, ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా థౌజండ్స్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి. సో ఇంకా ఇంటర్నేషనల్ కూడా చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. సో అందులో నుంచి స్క్రీనింగ్ కి కొన్ని సెలెక్ట్ చేస్తారు, ఒక 10-15. సో అందులో మనది ఉందన్నమాట, మన మ్యూజిక్ వీడియో ఉంది. సో రితికా నాయక్ అని తను హాయ్ నానాలో చేసింది, అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం ఆ సినిమాలో మంచి యాక్ట్రెస్. సో అదొక ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో అనమాట అది. సో అది ఎంఎం మానసి అని ఐడియా ఉందా మీకు, సింగర్ తను, ఎంఎం మానసి గారు పాడారు. సో మంచిగా అది ఇద్దరు కూడా పీకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని ఇటలీ బేస్డ్ అనమాట, దానికి కూడా నామినేట్ అయింది. మీ సాంగ్స్ అంతే కదా, మాక్సిమం సైలెంట్ గా వచ్చేసేసి పెద్ద సెన్సేషన్ అవుతూ ఉంటాయి. మీరు డైరెక్ట్ చేసిన సాంగ్స్ లో, ఐ మీన్ మీరు మ్యూజిక్ ఇచ్చిన సాంగ్స్ లో కంప్లీట్ గా మీ కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు మీకు ది బెస్ట్ సాంగ్, ఇలాంటి సాంగ్ మళ్ళీ చేయగలను లేదో అన్న సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ పాట పుడుతుందండి. అది అంటే మనం ఏదో కావాలనుకుంటే వచ్చేయడం కాదు, అంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వల్ల ఆ పాట అనేది క్రియేట్ అవుతుంది మా చేత. సో అప్పుడు ఆ టైంలో నా కెరీర్ బిగినింగ్ లో తరుణ్ భాస్కర్ది అనుకోకుండా అని ఒక షార్ట్ ఫిలిం ఓ ప్రేమ అని రితువర్మ యాక్ట్ చేసింది, అది ఫుల్ సెన్సేషన్ అనమాట. అండ్ దాని తర్వాత ఆ టైంలో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ వీడియోస్ చేసాం, అనువంత అని, ప్రేమించానని. అంటే ఆ టైంలో
12-13 ఇంటర్నెట్ ఏం ఎక్కువ లేదు కదా, ఆ టైంలో 20 lakhs 25 lakhs వ్యూస్ ఉండే మా దానికి. అనువంతా నీవే అలజడేదో రేపవే అని చెప్పి ఊరికే రాసి పాడాము, నేనే పాడి రాసి కంపోజ్ చేసి అది ఫుల్ హిట్ అయిపోయింది పాట. మీలో ఉన్న టాలెంట్ చాలా మంది గుర్తించట్లేదండి. మీరు బయట నుంచి లిరిసిస్ట్‌లను తీసుకొని వస్తున్నారు. బట్ మీరే మంచి లిరిసిస్ట్ కదా. ఇప్పుడు రాయట్లేదండి. అంటే అంటే అప్పుడు మనకేం ఆప్షన్ లేక అన్ని మనమే చేసుకున్నాం. అంటే మనకు ఇచ్చేంత డబ్బులు లేక అన్ని మనమే అన్నమాట. మనం ఎవ్రీథింగ్ మనమే చేసి శ్రవణ్ అన్న హెల్ప్ చేసేవాడు అనమాట. ఇప్పుడు కొంచెం ప్రాపర్ ప్రొడ్యూసర్స్ ఉంటున్నారు కాబట్టి ఇంకా లిరిసిస్ట్ సెపరేట్, సింగర్ సెపరేట్, ఓన్లీ మ్యూజిక్ వరకు నేను చేస్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అంటే లైక్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీ సాంగ్స్ లో ది ఎవర్ గ్రీన్ సాంగ్ అంటే తెలంగాణ సాంగ్ పూచిన. ఎస్ ఎస్. అంటే అదేంటంటే కంప్లీట్ గా మీరు పాడుతుండడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మాకు ఊపిరి ఆగిపోతూ ఉంటుంది బేసిక్ గా. సో మన ఆడియన్స్ కి తెలియడం కోసం ఆ సాంగ్ మీ దగ్గర నుంచి మరొకసారి. అంటే అది నాకు చాలా పేరు తీసుకొచ్చిన పాట మీరు అన్నట్టు. అంటే నేను ఒక జాబ్ రిజైన్ చేయడానికి నేను యాక్చువల్లీ ఎంటెక్ అయిపోయింది, నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేశా కొద్ది రోజులు. సో ఆ టైంలో నేను ఇంకా జాబ్ చేయాలా లేకపోతే ఇండస్ట్రీకి వద్దామా అన్న మీమాంసలో ఉన్నప్పుడు లేదు ఇంకా మ్యూజిక్ లోకి వెళ్దాము అనే డెసిషన్ తీసుకునేట్టు చేసిన పాట అనమాట ఇది. అంటే అది కూడా కాంబినేషన్ అండి. అంటే మనకు రైట్ ప్లేస్ లో రైట్ టైంలో పడితే అది వర్కౌట్ అవుతుంది. సో అప్పుడు ఆ టైంలో తెలంగాణ మూమెంట్ లో గోరటి వెంకన్న అందరికి తెలిసిన ప్రజా కవి, సో ఆయన రాయడము, అండ్ నేను అప్పుడే ఒక షార్ట్ ఫిల్మ్ లో నా పాట హిట్ అయింది చూసి బాబీ లక్ష్మణ్ గారు కాల్ చేయడము, అప్పుడు ఇంటర్నెట్ అప్పుడప్పుడే ఫేస్బుక్ వాడుతున్న రోజులు, ఆర్కుట్ నుంచి ఫేస్బుక్ షిఫ్ట్ అవుతున్న రోజులు. సో అప్పుడు ఆయన మెసెంజర్ లో మెసేజ్ పెట్టి ఇట్లా అప్పుడు వాట్సాప్ లేవు కదా. వాట్సాప్ లేదండి, 16 వచ్చిందా 15-16? అదే 15-16 లోనే వచ్చింది వాట్సాప్ లేదు, మెసెంజర్ మొత్తం ఫేస్బుక్. అప్పుడప్పుడే వరంగల్ నుంచి డబ్బా తెచ్చుకుంటారు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి. సో అట్లా వెళ్ళిపోయింది కొంచెం. సో అది బాగా పేరు తీసుకొచ్చింది, నా పేరు తీసుకొచ్చిన పాట. అది ఒరిజినల్ గా పడింది సాకేత్ అది, బట్ దానికి కంప్లీట్ మ్యూజిక్ డైరెక్షన్ అంతా నేను చేశాను. అది మ్యూజిక్ చేసి నేను ఇన్ఫోసిస్ లోకి వెళ్ళాను, అది అనుకోకుండా లీక్ అయింది, రిలీజ్ అవ్వలేదు. లీక్ అయిన పాట వైరల్ అయింది. ఎవరా అని చెప్పి మొత్తం నా ఇన్ఫోసిస్ క్యాంపస్ కి TV5 టీవీ అన్ని ఛానల్స్ లో వచ్చిండే అనమాట. సో ఇక్కడికి వాళ్ళ మీడియా వాళ్ళు పరిశాన్ అనమాట, ఊరిస్తున్నారు కానీ సాంగ్ పాడట్లా. అది చాలా రోజులు అయిందండి, బట్ ఇంతవరకు గుర్తుందో తెలియదు. ఐ ట్రై టు సింగ్. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ, వాసిక చిరుతల వెలుగొందిన గత వైభవాల కోన, పదగతులతోని స్వరజతుల వేని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగీడి మేళ, మోదుగు పూల వసంత హేళ, తంగెడు పూల బంగరు నేల, జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసయా జింక పరుగుల, ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగ పూసిన కమనవనంబులు, ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు మురిసియాడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదవ ముద్రల బండ మన ఫనిగిరి కొండ, పద్మనాయకుల దేవరకొండ మీటి రాచకొండ, కొలను తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ, యాదగిరి నరసన్న ముక్కులు జానుపాదు సైదన్న సుక్తులు, బడిబడి కలబడి కుడి ఎడమల బడి గడీల పొగరును దించిన తలములు, వాడిగ వడిసెలు విసిరిన కరములు, పడిపడి పరుగులు పెట్టిన జులుములు, నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ, కరువుల బరువులు జరిగిన దూరం, నల్లగొండ వరి తరిమాగానం, పారేవాగులు పచ్చని కొండలు, పరిమళమైన పూలగాలులు, కీసర గుట్టలు, హరికీర్తనలు, శివతత్వంబులు, వడంతగిరలు, భూముల దాగిన సెల్వ కొండలు, తాండూరు షాబాదు బండలు, కుంకుమ కన్నా మిత్తని దుక్కులు, కూరలు కాయలు కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ కుంచములత బంగారం కొలువ, పాలకుర్తి కవనపు మేళ, భాగవతము గణపోతన లీల, కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర, పాకాల రామప్ప చెరువులు, గొలుసు కట్టె జలధార నిలువులు, 1000 స్తంభముల శబ్దనాదములు, పేరిని భేరిని నాట్యపాదములు, సమ్మక్క సారక్కల తెగువ, సర్వాయి పాపన్నని మడువ, ఓరుగల్లు వడవడుగున గుళ్ళు, తలుచుకుంటే పులకించును ఉల్లు. అంతే, తర్వాత అబ్బబ్బబ్బా, ఇంకేంటండి పాడేది. అసలు ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న ఊర్లన్నీ కవర్ చేస్తారు. అంటే నేను యూజువల్ వరంగల్ దగ్గర ఆపుతా, మాది వరంగల్ కాబట్టి. తర్వాత చాలా ఉంటది, అంటే 4.5 నిమిషాల పాట ఇది. సో యూజువల్ ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఈ పాట అడుగుతారు ఇంకా, అందుకే వరంగల్ వరకు పాట ఆపేస్తా. బేసిక్ గా ఏంటంటే ఈ సాంగ్ మేము ఎందుకు అడుగుతాం అంటే, సాంగ్ లో వచ్చేసరికి మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. అనంతగిరి అంటున్నారు, తాండూరు అంటున్నారు, వరంగల్ అంటున్నారు, హైదరాబాద్, ఇప్పుడు మెదక్ హైదరాబాద్ కూడా అంటే అన్ని, అంటే ఆ టైంలో ఉన్న ఆల్మోస్ట్ వెంకన్నగారు అంటే మాక్సిమం అన్ని కవర్ చేశారండి. హైదరాబాద్ భాగ్యనగరం అంటే అందులో మన దగ్గర కూడా గోల్కొండ కోట గానీ, కుతుబ్ షాహి, అశోక్ మొఘల్, అదంతా కూడా ఎవ్రీథింగ్, చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్, అవన్నీ ఎవ్రీథింంగ్ కవర్ చేశారనమాట. ఆయన అసలు ఆ లిరిక్స్ ఇచ్చినందుకు అనుకోవాలి. మేబీ ఆయనకి ఎన్ని రోజులు పట్టిందో ఈ సాంగ్ రాయడానికి తెలియదు. ఆయన అసలు ఎత్తుగా రాసేస్తారు అంతే, ఆయన నాలుక మీద అక్షరాలు ఉంటాయి, అసలు తాండవం చేస్తారు నాలుక మీద. రీసెంట్ కూడా యాక్చువల్లీ మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆటాడిన పాట అని చెప్పి. మంచి సినిమా, వేణు నక్షత్రం గారు US లో ఉంటారు, తను చేస్తున్నాడు, అభినవ్ గోమటం వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అందులో. వేణు నక్షత్రం గారు డైరెక్టర్ అండి. తను ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు విన్నర్. తను మంచిగా అవతలి వైపు అని చాలా ప్రాజెక్ట్ చేశారు. అందులో ఒక కాన్సెప్ట్ అన్నమాట,
దీపం కొండెక్కడం తెలుసు కదా మీకు? తెలుసు. అంటే ఏంటి దీపం కొండెక్కడం అంటే? అంటే దీపం నూనె అయిపోయే ముందు కొంచెం అంటే ఆరిపోవడం అనకుండా కొండెక్కింది అంటాం. ఆరిపోయిందంటే ఇంట్లో అమ్మ వాళ్ళు ఆగిపెట్టోడు కొడతారు, కొండెక్కింది అని చెప్పాలి. సో ఆ దీపాలన్నీ కొండెక్కి అసలు నిజంగానే కొండెక్కితే ఏం మాట్లాడుకుంటాయి సినిమా అది. దీపాలు ఇప్పుడు ఒక స్టూడియో నుంచి ఒక దీపం వెళ్తది, ఒక వంటింట్లో నుంచి ఒక దీపం వెళ్తది, ఒక బెడ్రూమ్ నుంచి ఒక దీపం వెళ్తది, హాల్లో నుంచి ఒక దీపం వెళ్తది. దీపాలన్నీ ఏం మాట్లాడుకుంటాయి అసలు పైకి? నిజంగానే దీపాలు మాట్లాడుకుంటాయా? అదే అంటున్నారు. నిజంగా దీపాలన్నీ వెళ్తే సింపుల్ గా వంట చేసినప్పుడు పాపం మస్తు కష్టాలు ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఊళ్ళల్లో మనకు కరెంట్ లేకపోతే బేసిక్ గా అయితే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. సో నేను కూడా ఒక ఇల్లాలని కాబట్టి వండలేదు కదా ఇంకా, సో అందుకని తెలియదు. వండెక్కద్దండి మీరు. సో బేసిక్ గా అదొక కాన్సెప్ట్ అనమాట. అంటే ఆటాడిన పాట అని మ్యూజిక్ రిలేటెడ్ సబ్జెక్ట్ అది. అందులో నేను ఊరికే టాపిక్ వచ్చినప్పుడు ఇంకన్నా గారిని అన్న దీపం గురించి ఒక టైటిల్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాము, ఒక 4 లైన్లు చెప్పండి అని అడిగా నేను. ఇంకన్నా అసలు అంటే ఇంతకన్నా ఎక్కువ దీపాన్ని ఎవరు వర్ణించలేరు అనిపించింది. పతిసతిని కలిపేటి కళ్యాణ దీపము, పసిపాపలా పురిటి పరువాల దీపము, పరమాత్ముని దివ్య దామాన దీపము, ఒరిగిన దేహాన శిరమున దీపము. పతిసతిని కలిపేటి కళ్యాణ దీపము, పసిపాపలా పురిటి పరువాల దీపము, పరమాత్ముని దివ్య దామాన దీపము గుళ్ళో కోవెలలో, ఒరిగిన దేహాన శిరమున చనిపోతుంది మనకు పెడతారు వెనకాల దగ్గర. ఇంకేముంటది ఇక దీపం అంటే? అన్ని చోట్ల దీపం ఉంటది అన్నాడు. దీపం గొప్పతనం. ఇది అంటే కాన్సెప్ట్ మీరు అడిగారా? ఈ సిచువేషన్ డైరెక్టర్ గారి సిచువేషన్ ఇది. దీపం గురించి ఒక పాట పెడదామని కాన్సెప్ట్ ఉండే మాకు. అన్నప్పుడు ఇది పెడితే అసలు నిజంగా నాకు అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే అసలు ఒక కవి అంటే ఇది రాయడానికి ఎంత టైం తీసుకున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే రాసింది ఆ మహానుభావుడు కాబట్టి మేబీ ఆయన మీరు ఇందాక అన్నట్లు అక్షరాలు 4 మీదే ఉంటాయి కాబట్టి మాక్సిమం ఒక హాఫ్ డే 1 డే. హాఫ్ డే ఇక్కడ 10 నిమిషాల్లో చెప్తే. అవునా? 10 నిమిషాలు అన్న ఇట్లా ఉందన్న కాన్సెప్ట్ అంటే ఆ దీపాన్ని ఎక్కడెక్కడ వాడతాం మనం? ఓకే 4 సందర్భాల రాసుకోయిగా. పతిసతిని కలిపేటి కళ్యాణ దీపం, పెళ్లిలో దీపం ఉంటది, పుట్టినప్పుడు అన్ని అసలు ఆయనకు అలా ఓకే వచ్చేస్తే అండి. అసలు ఆయన మామూలుగా ఏమో అసలు వర్ణించలేము ఆయన. అంటే ఇంకొకటి ఇతరం ఇది దీపం గొప్పతనం కదా. దీన్ని మీరు ఆల్రెడీ కంపోజ్ చేసాం అది మన పాడద్దు కానీ ఊరికే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అవునా? పాడొద్దా? ఊరికే అట్లా పాడితే మళ్ళీ మా డైరెక్టర్ ఆబ్జెక్ట్ చేస్తాడేమో అని. అంటే పర్లేదు, కొంచెం లైట్ గా మా కోసం 2 లైన్స్. సింగర్ ఎవరు దీనికి? ఇంకెవరు అనుకోలేదు, పర్సన్ ట్రాక్ ఉంది. సో ట్రాక్ మాకు ఇప్పుడు మీరు వినిపించబోతున్నారు అన్నమాట. రైట్, సూపర్. రిలీజ్ అవ్వని సాంగ్స్ చరణం ఒకటి వినిపిస్తా. ఓకే. పత్తితోనే తాను ప్రమిదగా మారుతది, తైలంబుతో తాను సత్తువను పొందుతది, మట్టి ఎండి కంచు ఇత్తడి పుత్తడి, కంచార్తి ఏదైనా కాంతినే వంచుతది. పత్తితోనే తాను ప్రమిదగా మారుతుంది, పత్తితోనే దీపం మారేది. తైలంబుతో తాను సత్తువను పొందుతుంది, నూనెతోనే. మట్టి వెండి కంచు ఇత్తడి పుత్తడి, కంచార్తి ఏదైనా కాంతిని వస్తుంది. దానికి ఏది లోహం అనేది దానికి అనవసరం. మట్టి దీపమైన బంగారు దీపమైన ఏదైనా ఒకటే కాదు. అంటే ఏంటిది? ఎవరైనా నాకు సమానమే. అవును, అందులో దైవత్వం ఉంటుంది. ఎవరైనా నాకు సమానమే. నెక్స్ట్, ఉన్నోడు లేనోడు అని తేడా చూడదు, ఉన్నది ఉన్నట్టు కనిపింపజేస్తుంది. నువ్వు దీపం పెట్టినా అదే, 100 కోట్ల మనిషి దీపం పెట్టినా అంతే. ఉన్నోడికి నేను తక్కువ ఇస్తా, లేనోడికి ఎక్కువ ఇస్తా, లేదా లేనోడికి తక్కువ ఇస్తా, ఉన్నోడికి ఎక్కువ ఇస్తాను కాదు కదా. ఉన్నోడు లేనోడు అని తేడా చూడదు, ఉన్నది ఉన్నట్టు కనిపింపజేస్తుంది, ఎన్నెలా లేనట్టి అమావాస్య రేయిలో దారినే చూపించే మెనుగురై ఎలుగుతది. పతిసతిని కలిపేటి కళ్యాణ దీపము, పసిపాపల పురిటి పరువాల దీపము, పరమాత్ముని దివ్య దామాన దీపము, ఒరిగిన దేహాన శిరమందు దీపము. భలే రాసారండి. 4 ఎక్సలెంట్ కదా, 4 సందర్భాలు కూడా అన్ని అసలు ఆయన అది మంచి పాట రిలీజ్ అయినాక మీరు వినండి, చాలా పెద్ద హిట్ అవుతుంది. అంటే ఈ 4 లైన్స్ వింటేనే అబ్బా కాన్సెప్ట్ అసలు భలే. దీపం గురించి చెప్పగానే ఎవరు చెప్పలే ఇంతవరకు హిస్టరీలో దీపం గురించి ఒక పాట లేదు. దీపం అంటే ఇది మన ఫస్ట్ అసలు దీపం. డైరెక్టర్ గారికి థాట్ రావడం చాలా పెద్ద విషయం. ఆయన మంచి కవి, ఆయన చాలా బుక్స్ చదువుతా ఉంటాడు. ఆయనకి మంచి అక్కడ పిలుపు అని ఒక ఛానల్ ఉంది US లో. సో అట్లన్నమాట అది. ఇందులో అదే బేసిక్ గా మనకి ఏంటంటే వీళ్ళందరితో వర్క్ చేయడము, డిఫరెంట్ సబ్జెక్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసే అవకాశం మనకు రావడం, ఇది మనము
అదృష్టంగా భావించాలి అంతే. సూపర్ కార్తిక్ గారు. రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి కార్తిక్ గారు? అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మీరు ఎప్పుడు చాలా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటారు. రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? రీసెంట్ డొక్కా సీతమ్మ గారు ఉన్నారు కదా, ఆంధ్రుల అన్నపూర్ణ అంటాం కదా, Yes, ఎవరింటికి yes, వచ్చినా డొక్కా. తను అవును. ఖాళీ కడుపుతో పంపేది కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ క్యాంటీన్ స్టార్ట్ Yes, చేశారు. అవును. సో ప్రస్తుతం అది ఒకటి చేస్తున్నాము డొక్కా బయోపిక్. సీతమ్మ గారు ఏంటి? తన హిస్టరీ, తన లైఫ్ స్టోరీ అంతా బయోపిక్ లాగా చేస్తున్నారు. దానికి నేను ఓ మ్యూజిక్ చేస్తున్నా. సూపర్ సూపర్. మ్మ్. ఆవిడది బయోపిక్ ఆవిడ చేస్తున్నారా? బయోపిక్ చేస్తున్నాం. వాళ్ళ Okay. పిల్లలు అంటే వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళు అందరూ కూడా మనకు కొంతవరకు తెలుసు. నేను మ్మ్. యుఎస్ కడి ట్రావెల్ చేసినప్పుడు ఉంటారు డొక్కా ఫనీ గారని, నెక్స్ట్ అట్లాంటాలో ఒకరు, అండ్ వీళ్ళందరూ ఉంటారనమాట మన యుఎస్ లోనే. సో వాళ్ళతోని వీళ్ళు కన్సల్ట్ ఇంకా చేశారనమాట. మ్మ్. సో అది కూడా బాగుంటుందండి. అందులో ఒకటి బోస్ గారు ఒకటి రాస్తున్నారు, మ్మ్. అండ్ వీరు గారు ఒకటి రాశారు. మ్మ్. రామ్ డొక్కా అని ఆస్టిన్ లో ఉంటారు. తన ఇన్పుట్స్ కూడా తీసుకొని వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు ప్రాజెక్ట్ మీద. మ్మ్. అది ఐ థింక్ అది కూడా ఉండాలి 4 లైన్లు. సో ఇంతవరకు పబ్లిష్ అయిన ఇది సాంగ్స్ కాకుండా ఇది అవ్వలేదు, పబ్లిష్ అవ్వలేదు ఇంతవరకు. ఓకే ఓకే. Yeah. ఎప్పుడు సార్ ఈ మూవీ, ఐ మీన్ డొక్కా సీతమ్మ గారి బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దీన్ని ఇంకా చేస్తున్నారు. ఆమని గారు యాక్ట్ చేస్తున్నారు ఇందులో Hmm. డొక్కా సీతమ్మ క్యారెక్టర్, మ్మ్. అండ్ మురళీ మోహన్ గారు వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆమని గారి హస్బెండ్ మురళీమోహన్ గారా? ఇందులో Okay. డొక్కా సీతమ్మ క్యారెక్టర్ ఆమని గారు చేస్తున్నారు. ఆహా ఓకే మ్మ్. ఓకే. ఇది 1 సెకండ్. అందులో అసలు చాలా బాగా వచ్చింది లిరిక్ కూడా. మ్మ్. సిరిగలమా సీతం 1 సెకండ్ మీకు ఇవ్వండి. అసలు డొక్కా సీతమ్మ గారు అంటేనే ఆవిడ ఆ. గురించి చాలా గొప్పగా చెప్తారు. అవును. ఫైనల్ గా ఆవిడ బయోపిక్ తీయబోతున్నారు అనమాట. ఎస్, యా. సూపర్. ఇట్స్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. అవుతుందండి షూట్ అది. డొక్కా సీతమ్మ దేనికి చాలా ప్రసిద్ధి? జనరల్ గా ఎవరైనా ఇంటికి వస్తే ఆవిడ ఇచ్చే అంటే భోజనం కానివ్వండి, ఆతిథ్యం కానివ్వండి, మ్మ్. డొక్కా సీతమ్మ గారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నం పెట్టకుండా ఆవిడ అంతే, బయటకు అంతే, పంపించరు. అంతే. సో బేసిక్ ఏంటంటే డొక్కా సీతమ్మ గారి బయోపిక్ అన్నప్పుడు అంటే తను అంటే ఒక యాంగిల్ తెలుసు మనకంటే, తను ఎవరు వచ్చినా అన్నం పెట్టేది. ఆ, ఇంట్లో తను లేదనుకుంటే, అంటే తను అంటే మీకు తెలుసు అనుకుంటే ఈ స్టోరీ, తను తిరుపతికి అటు వెళ్తున్నప్పుడు మ్మ్. ఆన్ ది వేలో దారిలో ఒక ఫ్యామిలీ కలుస్తారు అనమాట. రిటర్న్ అవుతుంటే చిన్న పిల్లోడు అడుగుతూ ఉంటాడు, మ్మ్. నాకు ఆకలి అవుతుంది, అది ఇది అన్న కావాలి అంటే, ఇంకొంచెం ముందుకెళ్తే డొక్కా సీతమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి తిందాం అందరం అంటది వాళ్ళమ్మ. ఇది వింటది. అప్పుడు తిరుపతికి బయలుదేరుతుంది ఆమె. వీళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఆ తిరుపతి క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వచ్చి వాళ్ళు రాకముందే తను వచ్చి వంట వండి పెడతా ఉంటది అనమాట వాళ్ళకి. బా సూపర్. సో అటువంటి గొప్ప అమ్మ ఆమె. ఇంకా ఆమె గురించి అంటే నాకు తెలుస్తుంటది ఏమిటి, ఆ ఫోటో కావాలని చెప్పి అక్కడ ఆ, అంటే వరల్డ్ లో ద బెస్ట్ పర్సనాలిటీస్ అందరినీ సన్మానం చేయడానికి అని చెప్పి బ్రిటిష్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పిలుస్తారనమాట బ్రిటిషర్స్ కాలంలో. మ్మ్. అందరినీ ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంతమంది పిలిస్తే ఏమీ రాదు. ఇక్కడికి వస్తే నాకు ఇక్కడ చాలా మంది వంట చేసి పెట్టాలి, నా మ్మ్. ఫుడ్ చాలా మంది తింటారు, నేను రాను ఇక్కడికి అంటే, తర్వాత వాళ్ళే వచ్చి ఫోటో తీసుకొని పోతారనమాట. నాకు చైర్లో కూర్చున్న ఫోటో ఉంటది ఇప్పటికి కూడా. మ్మ్. సో అంత గొప్ప ఆవిడ అనమాట. సో అంటే నేను కూడా తెలుసుకుంటే నాకు అంటే ఇంత ఇంట్రెస్టింగ్ అంటే అసలు అంటే అంటే తన గురించి ఏం ఆలోచించకుండా ఒక మనిషికి పెట్టడం చాలా గొప్ప విషయం. నిజం మనం కదా. 100 రూపాయలు అంటే 90 రూపాయలు ఉంచుకొని 10 దానం చేస్తాం, అంటే 50 ఉంచుకొని 50 దానం, లాస్ట్ 10 ఉంచుకొని 90 దానం చేస్తాం. 100 దానం చేసే గుణం అనమాట, అదే అంటే నిస్వార్థంగా సేవ చేయడం. నిస్వార్థంగా సేవ చేయడం. మ్మ్. సో దాని గురించి ఫస్ట్ సాంగ్ ఇది. మ్మ్. ఇది ఇక సినిమా అందరికి అంటే సినిమా టీం అందరికి ఫేవరెట్ అనమాట. మ్మ్. ఈ సాంగ్ ఎవరు రాశారు? ఇది వీరు అండి, వీరు గారు. గడ్డం ఓకే వీరు ఓకే. గారు రాశారు. మ్యూజిక్ కార్తిక్ కొడకండ్ల. బుక్కే అందించే దిక్కే లేదంటూ అనాదైంది ఆకలి అన్నదా. ఆమె చనిపోయినప్పుడు వచ్చే పాట ఇది. సిచ్యువేషన్ ఏంటంటే, ఓకే. బుక్కే అందించే దిక్కే లేదంటూ అనాథైంది ఆకలి అన్నదానాలు ఆగి మౌనంతో చిన్నబోయింది వాకిలి దైవం నీ చేతి ముద్దే ఆశించే ఉద్దేశంతోని స్వర్గం పిలిచాడు ఇలా జరిగింది నీ బలి మృత్యువిచ్చింది కౌగిలి సిరిగలమా సీతమ్మ పరిపూర్ణము నీ జన్మ కలియుగ కర్ణుడివమ్మ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ. కలియుగ కర్ణుడు ఈమె. ఇంకొకటి అంటే మీరు ఇందులో దేవుడు ఎందుకు పిలిచిండంటే, దేవుడు కూడా నీ చేతి ముద్ద తినాలనిపిస్తుందేమో, అందుకే దైవం నీ చేతి ముద్దే ఆశించే ఉద్దేశంతో నిన్ను పిలిచిండేమో, మమ్మల్ని ఎందుకు ఒంటరి చేసిపోయినావు అని చెప్పి రైటర్ అదనమాట. అంటే ఆకలి అంటే బేసిక్ ఇక్కడ ఏంటి, ఆకలి అనాథైంది. ఆకలి అనాథవడం అంటే ఏంటి అంటే, ఆకలికి దాని ఆకలిని అరుచుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఆకలి అయితే ముద్ద పెట్టే వాళ్ళు లేరు.
ఆకలి అనాథ అయింది అంటే ఏమో చనిపోయినాక. అంటే అసలు ఎంత పోయిటిక్ సెన్స్ ఉంటుందంటే అసలు చాలాసేపు డిస్కషన్ పెట్టుకున్నాం అసలు ఎట్లా వచ్చింది ఐడియా, మీకు ఎట్లా వచ్చింది అని చెప్పి. వీరు గారు అసలు అసలు అంటే చాలా బాగా రాస్తారు చాలా ఆయన. బాగా. ఇంకోటి మన యా. ఎన్నో సాయాలు ఎన్నో త్యాగాలు ఎన్నో పుణ్యాలు చేసిన విధే వంచించి విషాదం పెంచి ఇలా నీ రాత రాసేనా. అయ్యో ఈనాడు ఏమైపోయాడు ఉంటే పైవాడు వింటే మాగోడు నీలో ప్రాణాలు నింపడా మళ్ళీ మా తోడు పంపడా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అసలు అంటే మామూలుగా ఎక్సలెంట్ లిరిక్స్ అండి. అవును అంటే అందరికి అర్థం అవ్వాలి, చాలా డెప్త్ ఉండాలి. ఆ, మన అమ్మ పాట ఉంది కదా, అమ్మ అవును. పాట రాసినతనే ఓకే. నిత్తురు మాంసాలిన అవునవును. ఆ పాట అది కూడా అసలు డెప్త్ మంచి మామూలుగా depth ఉండదండి ఆ అవును, సాంగ్ అవును. అమ్మ పాట. మానం మంత్ర సాని ముందెట్టి పానం యముని పాసాన గట్టి. ఉమ్. మానం మంత్ర సాని ముందెట్టి పానం యముని పాసాన గట్టి. అసలు లిరిక్స్ అది అది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా అవును, ఉంటది అవును, మాట. అవును, అంటే ఇప్పుడు మరి చిన్న పిల్లలు అంటే అట్లీస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ ఏజ్ లో ఉమ్. ప్లస్ డెప్త్ కూడా ఎలా అంటే లేడీస్ అయితే నాకైతే మీరు ఫస్ట్ ఆ సాంగ్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కానీ ఆ సాంగ్ ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సాంగ్ పాడినప్పుడు నాకు ఏడుపు నేనే వచ్చేసింది. ఏడ్చిన పాడుతుంటే అవునా? అవన్నీ ఫేస్ చేసి వస్తాం కదా, అవును. సో అవన్నీ విన్నప్పుడు అబ్బా నిజమే కదా ఆడవాళ్ళు ఇంత చేస్తారు, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి పెద్ద వాల్యూ ఏమి ఉండదు అనుకోండి. అవును అవును అంటే అంటే పర్స్పెక్టివ్ అండి, అంటే మనం ఎట్లా చూస్తున్నాం అనే దాన్ని బట్టి అంతే. ఉమ్. ఎందుకు వాల్యూ ఉండదు, డెఫినెట్ గా ఉంటుంది. సో ఇంకా కార్తిక్ గారు ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అన్ని? ఒకసారి బాగున్నాయండి ప్రస్తుతం. అదొకటి ఇదొకటి సినిమా. రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక 2 పెద్ద సినిమాలకి ట్రైలర్స్ టీజర్స్ అన్ని కొట్టినా నేనే. ఉమ్. పినాక అని కన్నడ గ్లోబల్ స్టార్ గోల్డెన్ స్టార్ గణేష్ అని ఉంటారు. ఆ, అండ్ తర్వాత మన దగ్గర రణమండల అని హనుమాన్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఓకే. అది చేసాం, అది అవుతుంది వర్క్ అది. ఉమ్. ఇంకా అవి కాకుండా ఇంకా వేరే కొన్ని ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఉమ్. అండ్ టీ సిరీస్ వాళ్ళు 2 పాటలు ఉన్నాయి ఇండిపెండెంట్. కే సిరీస్ అని ఇంకోటి కొత్తగా స్టార్ట్ అవును, అయింది, కే సిరీస్. వాళ్ళు ఒకటి చేస్తున్నాం. హరిచరణ్ పాడారు నీ వల్లే అని చెప్పి. జాహ్నవి ఉంది కదా అమ్మ పాట ఆ, పాడింది, ఆ పాట బాగా వైరల్ అయింది. అవునవును, అమ్మ ఆ పాడే. ఆ అమ్మాయితో సెకండ్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. ఓకే. వీళ్ళది టీ సిరీస్ అండ్ కే సిరీస్ వీళ్ళు. ఆ పాట యాక్చువల్ గా ఆ అమ్మాయి పాడింది కానీ అసలు ఆ పాట మామూలు వైరల్ అవ్వలేదు, అవునవును చాలా హిట్ క్రోర్స్ లో వెళ్ళిపోయింది చాలా సాంగ్. హిట్ అది చాలా చాలా తక్కువ టైంలో. చాలా హిట్ ఆయన ఆ సాంగ్ లిరిక్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మా అందరిని పిలిచి పెద్దమ్మ టెంపుల్లో యాటను కట్ చేసి పార్టీ ఇచ్చారు. మిట్టపల్లి మిట్టపల్లి గారు. అన్న ఆ సాంగ్ ని మీరందరూ యాంకర్స్ అందరూ కలిపి చాలా వైరల్ చేశారు. అవును. మేము ప్రత్యేకించి వైరల్ చేయలేదు, వైరల్ అవుతున్న సాంగ్ గురించే మేము ఇంటర్వ్యూస్ అంటే చేసాం. అంటే మంచి పాటను అందరూ ప్రోత్సహిస్తారు. మిట్టపల్లి గారు కూడా మంచి లిరిక్ రైటర్. అవును. సో లిరిక్ రైటర్స్ గురించి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అంటే ఎప్పుడు అడిగేదే నేను అడుగుతున్నాను, హూ ఇస్ యువర్ ఫేవరెట్? అయ్యో నాకు అందరండి అట్లేం లేదు, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అంతే. అంటే అంటే నాకు అదే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను కెరీర్ స్టార్ట్ చేసిన 3 years లోనే అందరితో వర్క్ చేశాను నేను. అంటే సింగర్స్ కానీ రైటర్స్ కానీ. అంటే సుద్దాల గారు రాశారు నాకు, గోరటి వెంకన్న గారు రాశారు, సుద్దాల గారితో రాపించారు. మంచిగా రీసెంట్ గా రామ్ జోగయ్య శాస్త్రి గారు రామజోగ శాస్త్రి గారు కూడా రాశారు. యాక్చువల్లీ ధూమ్ ధామ్ అని ఒక ప్రాజెక్ట్ ఉండే, అది ట్రయల్ అంటే దానికి మ్యూజిక్ ఏదో ఇబ్బంది, మళ్ళీ నన్ను చేయమన్నారు ఎండింగ్ లో. ఈవెన్ అమెజాన్ ప్రైమ్ లో చూస్తే స్పెషల్ థ్యాంక్స్ టు కార్తిక్ కొడకల్ అని పడుతుంది. సో అప్పుడు రామజోగ గారు రిఫర్ చేశారు. ధూమ్ ధామ్ లో ఆ సాంగే కదా, ధూమ్ ధామ్ ఆ టైటిల్ సాంగ్ ఉంటుంది, అది నేను చేసిందే. టైటిల్ సాంగ్ అండ్ ట్రైలర్ అది 2 చేశాను. ఓకే. అంటే ప్రశాంత్ కిషోర్ అని పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు కదా, నరేంద్ర మోడీ. తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన ఫేమస్, ఆయన గురించి. సో టీడీపీకి వర్క్ చేశారు ఈసారి. సో రామ్ జోగే గారు రాశారు, నేను మ్యూజిక్ చేశాను అనమాట ప్రశాంత్ కిషోర్ గారి దాంట్లో డైరెక్షన్ లో. అది చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్స్ కి అది వాడారు, 8-9 చేసాం, అది మస్తు వైరల్ అయినాయి, మంచి హిట్ అయినవి. ఓకే, ఒక సాంగ్ పాడండి అందులో. అది బిట్స్ అండి అవన్నీ. ఓకే. బాబును మళ్ళీ రప్పిద్దాం, అది హుక్ లైన్స్ తో స్టార్ట్ అవుతాయి అనమాట. అట్లా. మరి బాబు గారి దాకా మీ పేరు రీచ్ అయిందా? చేసుకొని చెప్పరా ఆంధ్ర సోదరా 5 ఏళ్లలో నీ కోరిగిందేందు. ఎందుకు మనకి ఇవన్నీ, మనకెందుకు ఆర్టిస్ట్ లో అందరం, మనం జగన్ అన్నకు చేసినాము, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి చేసినాము, కేసీఆర్ కి చేసినాము. అదే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే కేసీఆర్ గారి హిట్ సాంగ్స్ లో నెంబర్ 1 మనదే. వీరాధి వీరుడు అతడు, విజయానికి బావుట అతడు, ఆవేశపు శిఖరం అతడు, ఆలోచన విల్లం. అది కేసీఆర్ గారి కోసం చేసిన పాట జగన్ వాళ్ళ టీం వాడుకున్నారు, అంటే రేవంత్ వాళ్ళ టీం వాడుకున్నారు.
ప్రతి పొలిటికల్ లీడర్ ఆ పాట వాడుకున్నారు. అది కేసీఆర్ గారికి చేసింది యాక్చువల్లీ నేను. అది ఓకే. ఎంత హిట్ అంటే అంత హిట్ అయింది. ఇప్పటికి మీరు చూస్తే ట్రెండింగ్ దాంట్లో ఇన్‌స్టాలో జస్ట్ వీరాది వీరంగుడు ఇప్పటికి ట్రెండింగ్ లో ఉంటది. అది కాదు, మీరు రాసింది కేసీఆర్ గారి కోసం కదా దాని మరి. కేసీఆర్ పేరు ఉండదు కదా. ఆహా! ఓకే. ఓకే. కేసీఆర్ గారి పేరు అందుకని ఉండదు. మిగతా లీడర్స్ కూడా ఆ పాటని అందరూ వాడుకున్నారు అది. దానివల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదా? ఆ పార్టీ వాళ్ళకి? లైక్ అంటే ఎందుకంటే ఒక నాయకుడి కోసం చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ యూజ్ అంటే చేస్తారు. నాయకుడి లక్షణాలను పెట్టిన పాటలు. నాయకుడి పేరు ప్రస్తావించలేదు. నాయకుడి ఓకే. లక్షణాలు ఉన్నాయి అందులో. ఓకే. ఓకే. అంటే ఆవేశపు విల్లంబతుడు, ఆలోచన శిఖరంబతుడు, తలవంచని యోధుడు అతడు అని ఆయన ఆయన లక్షణాలు సో తలవంచని అంటే ప్రతి ఒక్కరు మీరు కూడా లీడర్ అయితే మీరు తలవంచని మీరు కూడా పెట్టుకుంటారు. పేరేం పెట్టలేదు కదా. ఓకే. సో ఓకే. అట్లనే సలసల మరిగే నెత్తురు చల సమరానికి ప్రతి ఒక్కడు అని మన బండి సంజయ్ ఒక పాట అన్నకు ఒక పాట వేసినాం. అది ఫుల్ వైరల్ అయింది. అది ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు. నెక్స్ట్ టైం నుంచి పాట పాడేటప్పుడు, పాట పాడించేటప్పుడు మీరు కూడా మధ్యలో నేమ్ ఏమైనా యాడ్ చేయడం బెటర్ ఏమో. యాడ్ చేయకపోతేనే బెటర్ అండి. ఎక్కువ మంది వాడుకుంటారు కదా. అవునా? పాట పాట వైరల్ అవుతుంది. పాట కార్తీక్ కొడకొండల అనే పర్సన్ వైరల్ అవుతారా? అంటే నేను వైరల్ అవ్వడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. నా పాట వెళ్తే చాలు జనాల్లోకి. అంటే మీకు చూపిస్తాను నేను తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక. హ్మ్. నాన్న సాంగ్ నేను చేసినప్పుడు, నాన్న మల్లిరావ సాంగ్ చేసినప్పుడు మీరు నమ్మరు కింద కమెంట్స్ లో అంటే చాలా కింద కమెంట్స్ లో అసలు అంటే ఈ పాట వింటే నాకు మా ఫాదర్ గుర్తొచ్చిండు. మా ఫాదర్ తో గడిపిన మూమెంట్స్ గుర్తొచ్చినాయి. మా హ్మ్. ఫాదర్ లేరు. ఈ హ్మ్. పాట నేను రోజుకి ఒకసారి వింటున్నా మా డాడీ గుర్తొచ్చినప్పుడు. అంటే మనకు చాలు కదా అది. ఒక అమ్మ పాట, ఒక నాన్న పాట. అంటే వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్తున్నాం, వాళ్ళ గుండెలోకి మనం వెళ్తున్నాము, హ్మ్. మన పాట వినబడుతుంది. హ్మ్. అంటే నిజమైన ఆర్టిస్ట్ కావాల్సింది ఏంటిదంటే మనం అనుకుంటాము అంటే అది ఆబ్వియస్ గా పేరు డబ్బు ఇవన్నీ వస్తాయి కానీ అంటే ఒక గుండె అంతరాల్లోకి వెళ్ళి మన పాటని వాళ్ళ వాళ్ళ కోపంలో, వాళ్ళ సంతోషంలో, వాళ్ళ బాధలో మన పాట వాళ్ళకి తోడైంది అనుకోండి, అంతకన్నా కావాల్సింది ఏం ఏముంటది. కావాలి ఇప్పుడు? మేమైనా మీరు ఇందాక చెప్పిన అమ్మ పాట ఉమ్, చాలా సార్లు నేను నైట్ టైం పడుకునేటప్పుడు ఎయిర్ పోడ్స్ పెట్టుకొని ఉమ్. అలా విన్న రోజులు చాలా అవును, ఉన్నాయి. అవును, ఆ అవును. వినేటప్పుడు తెలియకుండానే టీయర్స్ ఏడుపు వస్తది. వచ్చేసేసి అది అందరికి చాలా మంది ఫేవరెట్ అది. నన్ను ఇప్పటికి కూడా అమ్మ పాట బాగుంటది అది. కానీ ఏడిపిస్తావు అబ్బా నువ్వు అంటారు. బైకి మాత్రం బాగా నవ్వుతారు, నవ్విస్తారు కానీ బట్ సాంగ్స్ లో డెప్త్ చూస్తే మటుకు Yeah, నిజంగానే ఏడుపు yeah. వస్తుంది. సో ఫైనలీ అమ్మ పాట గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటున్నాం Sure. కదా, ఒకసారి ఆ పాట. నెత్తురు మాంసాలేనా బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి నూర్సి బతుకిత్తేనే ఉన్నానే, మానం మంత్రసాని ముందెట్టి పానం యముని పాసన గట్టి, ప్రేమనంత నా చుట్టూ చుట్టి ఇచ్చావి జన్మ, బొడ్డుకున్న పేరు తెగ్గు బొడ్డుకున్న పేగు తెగ్గొట్టి, కన్నీళ్ళని నవ్వుతో నెట్టి, ముత్తేమంత ముద్దును పెట్టి మురిసావే అమ్మా, ఏడ్పు నవ్వు ఎలుగు సీకటి నువ్వమ్మా, నా ఊరేవు బతుకు నువ్వమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా, గాబరయ్యి గావుమంటే గుండె పిండి తాపావు, జర్రమొచ్చి నేను వంటే గుండె బాదుకుంటావు, సల్లజాదులై నాకు ఒళ్ళు మండిపోతాంటే, కొన్నిగొస్తమైసమ్మ అని ముడుపు గట్టినావు, కుడులేని పొద్దులు కునుకులేని మాపులు, చెప్పలేని సేతలు తల్లి లెక్కలేవు నీకు, నీకు భూదేవంత ఓపికుందే మాయమ్మా, కొలవలేనంత ప్రేమే నీదమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. కొంచెం పెరిగా కొంచెం పెద్దోడైనాక, ఏలు బట్టి నడుస్తుంటే ఎగిరి గంతులేసావు, అచ్చిరాని మాటలింటూ ముచ్చటెంతో పడ్డావు, కొట్టబోతే నాయనా దొరకకుండా దాసినవు, బుదరగించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు. మనం డాడీ ముందే ఏంద్రా అట్లా వేస్తూనే ఉంటాం, పక్కకు పిలిచి బుదర బుదగరించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు, లోపమంటూ ఏమున్నా లోకమెక్కిరిస్తున్నా, లోకువవ్వనే నీకు పడి కొండనమ్మ నీకు, ఇంకో జన్మే ఇస్తానంటే ఆ బ్రహ్మ, నిన్ను యాది మరి నీకై అమ్మై పుట్టే భాగ్యం చాలమ్మా, ఇంకో జన్మే ఇస్తానంటే ఆ బ్రహ్మ,
నీకు అమ్మై పుట్టే భాగ్యం చాలమ్మా, నెత్తురు మాంసాలేనా బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పట్టు పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి నోర్సి బతుకిత్తేనే ఉన్నానే. వావ్! గోరంట్ల వెంకన్న గారేనా? ఇది వీరు 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 గారు కదా? చాలా రోజులైంది, అందుకని లిరిక్ చాలా Yes, గుర్తులేవు. yes, yes, yes. వీరు గారు యాక్చువల్ గా ఇందాక మనం అనుకున్నట్లు సాంగ్ సింపుల్, డెప్త్ బాగా ఎక్కువ. అవును. అది వెళ్ళే కొద్దీ అంటే ఈయన సాంగ్స్ నేనైతే బేసిక్ గా ఎలా అంటే ఎవరు లేనప్పుడు ఒక రూమ్ లో మంచిగా అలా బెడ్ మీద పడుకోనో లేకపోతే అట్లా ఒక చైర్ లో కూర్చోనో ఎయిర్ పోడ్స్ పెట్టుకొని వినాలి. ఆ డెప్త్ కి ఆ సాంగ్ కి ఇంకా లోపల ఉన్న దుఃఖం అంతా బయటకు వస్తుంది. అంటే మనలో కూడా ఇంత దుఃఖం ఉందా అని మనకు కూడా తెలియదు అప్పటిదాకా. అంత బాగుంటాయి లిరిక్స్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కి కాంపిటీషన్ ఉంటుందా? అంటే నాకు నిజంగా తెలియదండి అది, అంటే కాంపిటీషన్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వను. బికాజ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఒక మూవీ గురించి ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక చిన్న వార్ జరిగింది, డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా. ఏ సినిమా అండి? మీకు తెలుసు కదండి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం జరగలేదేమో నాకు తెలిసి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఎండింగ్ వరకు డైరెక్టర్ వరకు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కు వీళ్ళకి జరిగింది లేదు. సినిమా ఎండింగ్ వరకు చాలా పెద్ద మూవీ, సినిమా ఎండింగ్ వరకు ఒక్కళ్ళే మ్యూజిక్ ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్స్ కి అందుకే అంటున్నాను, ఎందుకంటే ఈగోలు హర్ట్ అవుతూ ఉంటాయి అక్కడ. అంటే నాకు తెలిసిన వరకు ఏంటి అంటే టైం అయిపోతుంది ఇంకా, అంటే ఈ ఒక్కరితో అవుతుందో కాదో, ఇది మనం డేట్ అనౌన్స్ చేసాం కదా అని చెప్పి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇచ్చారు, వాళ్ళు ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు. అందులో ఎవరిది బాగుంటే వాళ్ళు తీసి పెట్టుకున్నారు, అంతేగాని మీరు వద్దు మీది నచ్చలేదని పెట్టలేదు. ఈవెన్ మొన్న సుకుమార్ గారు కూడా అన్నారు కదా, అంటే నేను చేసే ప్రతి సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ అనే ఉంటది అన్నారు కదా. అవునవును, ఆయన బిగినింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరు కాంబినేషనే కదా. ఆర్య దగ్గర నుంచి చూస్తే మనం ఆర్య జగడం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా వీళ్ళవే కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే బేసిక్ గా అక్కడ ఆ టైంలో ఇటు స్టేజ్ మీద దేవి గారు కానివ్వండి, అటు తమన్ గారు కానివ్వండి, లిటిల్ బిట్ వార్స్ అనేవి జరిగాయి అక్కడ. యాక్చువల్ గా అది పీపుల్ అందరికీ అర్థమైంది చూసే వాళ్ళకి. అంటే దేవి గారు ఒక మాట అన్నారు, ఇక్కడ ఏదైనా అడిగి తీసుకోవాలి, క్రెడిట్ అయినా సాంగ్ రెమ్యూనరేషన్ అయినా స్క్రీన్ మీద పేరైనా ఏదైనా కానీ అడిగి తీసుకోవాలి అని చెప్పారు. నిజంగానే అడిగి తీసుకోవాలా ఇండస్ట్రీలో? అంటే నేను ఏం మాట్లాడతా దీని గురించి, అంటే ఎట్లా ఉంటుంటే రెండండి ఇక్కడ. అంటే నేను కూడా చాలా ప్రాజెక్ట్ చేశాను, అంటే పేరు చెప్పడం ఇదంతా ఎందుకు కానీ అందులో నా వాయిసే ఉంటది, నేనే మ్యూజిక్ చేశాను, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి, బట్ పేరు ఉండదు. సో వాళ్ళు ఎందుకు వేయరు అంటే వాళ్ళు ఏదో మ్యూజిక్ డైరెక్టర్ కమిట్ అయి ఉంటారు, డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు లాస్ట్ మినిట్ లో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళు అప్పుడు తప్పుకోవడము, వీళ్ళకి గొడవలు జరిగి సో కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అండి, మాకు హెల్ప్ చేయండి, ఇది ఏదో ఒకటి ఫినిష్ చేయండి అంటారు. అట్లీస్ట్ చేసినందుకు కనీసం ఒక అడిషనల్ మ్యూజిక్ సపోర్ట్ లేకపోతే ఒక అడిషనల్ చేసినందుకు క్రెడిట్ ఇవ్వచ్చు, బట్ అట్లా ఇవ్వరు. కొంతమంది ఇస్తారు, ఇప్పుడు మన ధూమ్ ధామ్ చేసి దానికి ఇచ్చారు, మంచి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి వేశారు. అన్ని రీజన్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేశారు ఇందాక చెప్పా కదా. సో దానికి కనీసం టీజర్ లో యూట్యూబ్ కింద క్రెడిట్ డిస్క్రిప్షన్ లో నా పేరు ఉండదు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి, అంటే ఒక 100 కోట్ల 150 కోట్ల సినిమాలు అవి. సో అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేబీ పేరు పడితే మళ్ళీ ఇంకా వేరే ప్రాజెక్ట్ వాళ్ళు ఏమన్నా తీసుకెళ్తారేమో, సో మనకు దొరకడేమో. సో ఇట్లా చాలా మంది రండి, మీరు నమ్మరు. అంటే చాలా వరకు ఎట్లా ఉంటుందంటే ఇండస్ట్రీలో, నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో డైరెక్టర్స్ ట్రావెల్ అవుతాం, కొద్ది రోజులు వెళ్తాము, ట్యూన్స్ అవి లాక్ చేసుకుంటాం, లిరిక్స్ అంతా లాక్ అయిపోతుంది. తర్వాత ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తారు, అరే ఇది బాగుంటది కదా, ఆడియో రైట్స్ వస్తాయి కదా. మీరు నమ్మరు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ రీసెంట్ టైమ్స్ లో అంటే తమ్మన్న డీజ్ వాళ్ళని పక్కన పెడితే నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, అరే వాళ్ళకు 50 లక్షల 60 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చి మ్యూజిక్ పెట్టుకున్నారు, మంచి సినిమాలు పెట్టుకున్నాక వాళ్ళకి అదే టైంలో పెద్ద పెద్ద మూవీస్ ఓకే అయిపోయినాయి. వీళ్ళేంటిది వాళ్ళ పేరుతోని సినిమాకి మైలేజ్ వస్తుందని పెట్టుకున్నారు. 10-15 కోట్ల సినిమా అనుకోండి, 40 లక్షలు 50 లక్షలు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు. ఆయన కొంచెం పెద్ద సినిమా విజయ్ దేవరకొండ లాంటి సినిమాలు అవి వచ్చినాయి. సో వాళ్ళ ఆబ్వియస్ ప్రియారిటీ ఎట్లా ఉంటది, వాళ్ళ అదే ఉంటది కదా. ఇది అంటే నార్మల్ గా అయితే రెండింటికి ఉండాలి, మనం డబ్బులు తీసుకున్నప్పుడు ధర్మంగా రెండింటికి కరెక్ట్ గా పనిచేయాలి. అట్లా చేయకపోయేసరికి వాళ్ళు ఒక 50% వదిలేశారు ప్రాజెక్ట్ ని. అరే ఇల్లు షూట్ పెట్టుకున్నామండి, పాట కావాలంటే లేదు, 10 రోజుల తర్వాత షూట్ లేదు, వాళ్ళకి టైంకి ఇవ్వలేదు. సో అడిషనల్ గా మళ్ళీ మేము వర్క్ చేయాల్సి వచ్చింది. సో చేసినందుకు వీళ్ళ పేరు రాస్తేనే ఆయన కోపం, ఎన్ఓసి సంతకం పెట్టరు, అది నో అబ్జెక్షన్ అది ఉంటుంది, లాస్ట్ పెట్టరు. కొన్ని వేరే వాళ్ళ పేరు ఇద్దామంటేనేమో వీళ్ళకి ఇష్యూ. సో మీరు నమ్మరు, ఆడియో కంపెనీస్ కూడా మీరు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినా ఆడ హీరోనో హీరోయినో పెద్దవాళ్ళు అయి ఉండాలి, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ పెద్దదై ఉండాలి. అంతేగాని పాటలు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచి సాహిత్యం ఉన్నా, ఎంత మంచిగా మీకు మ్యూజిక్ విన్నా కూడా వాళ్ళు ఆడియోకి డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే మీకు ఇదంతా ఎట్లా అంటే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ అండి ఫస్ట్ ప్రియారిటీ, వాళ్ళు ఎవరు కాస్ట్ ఎవరు తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఎంత,
అంతే. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మీకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకున్నా అసలు 5 లక్షలు 10 లక్షలు కూడా రావట్లేదు మ్యూజిక్ కి. వీళ్ళని పక్కన పెట్టాడు, పుష్ప గిష్ప కోట్లలో ఉంటాయి కానీ ఈ చిన్న చిన్న మూవీస్ కి ఇప్పుడు విశ్వక్సేన్ చేసినవి కానీ, లేకపోతే ఇప్పుడు అంటే ఆయన కైండ్ ఆఫ్ కిరణ్ అబ్బోవరం కైండ్ ఆఫ్ గోపి సుందర్ చేసినవి, వీళ్ళు చేసినవి శామ్స్, వీళ్ళవి 5 లక్షలు 10 లక్షలు కూడా రాని సినిమాలు ఉన్నాయి. నేను వాడికి అడిషనల్ మ్యూజిక్ అదే చేసి తర్వాత ఆడియో ముందు మాట్లాడుతా చూడండి సార్ అంటే ఏం ఉండదు కార్తీక్, అది హీరో హీరోయిన్స్ పెద్దోళ్ళు అయితే కొంచెం వర్కౌట్ అయితే ఇస్తాం అంతే. ఇక కానీ ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళకి మంచి మార్కెటే ఉంది కదా, మీరు చెప్పిన విశ్వక్సేన్ కానివ్వండి, కిరణ్ అబ్బవరం గారికి. నేను అనేది అదిగా అండి. ఇప్పుడు ఎట్లా అంటే ఈ కిరణ్ అబ్బవరం గానీ, విశ్వక్సేన్ గానీ, వేరే వేరే హీరోస్ ఎవరైనా కూడా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది మేము సినిమా చేస్తున్నాము అంటే కమ్సే కమ్ ఒక 50 లక్షలకు 60 లక్షలకు 70 లక్షలకు ఆడియో అమ్ముడుపోతుందండి. వీళ్ళకు చేసిన మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు కదా, అదే మ్యూజిక్ కంపోజర్స్ దాని ముందు ఒక 1 మంత్ ముందు 15 డేస్ ముందు ఒక సినిమా ఒప్పుకొని ఉంటారు. ఏదో ఒక చిన్న సినిమా ఒప్పుకుంటారు, చిన్న హీరో అప్కమింగ్ హీరో ఒప్పుకొని ఉంటారు. వాళ్ళకి దీనికి లెట్స్ వీళ్ళు ఒక 60-70 లక్షలు మ్యూజిక్ కంపోజర్ పే చేస్తే వాళ్ళు దానికి 30 లక్షలు 40 లక్షలు ఇచ్చుంటారు. ఇది వచ్చింది అని చెప్పి వాళ్ళు సగం వర్క్ చేసి దీనికి వస్తారు, షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయాక ఇప్పుడు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఈ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇప్పుడు కిరణ్ అబ్బవరం గానీ, విశ్వక్సేన్ వీళ్ళకి చేస్తే ఒక రెమ్యునరేషన్ ఆడియో వస్తే, ఇదే మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఇంకొక సినిమా ఉంటది కదా దానికి 5-10 కూడా రావు. కానీ కాస్టింగ్ ని బట్టి కూడా ఇంత డిఫరెన్స్ ఉంటుందా? మళ్ళీ మీరు నమ్మరు, అసలు చెత్త పాటలు అనుకోండి సూపర్ డూపర్ అసలు పక్కా హిట్ అయితే అనుకోండి, అయినా కూడా వాళ్ళు అసలు ఉండదు. అంటే వాళ్ళు కూడా ఏమంటారు, కామన్ అంటే వాళ్ళు కూడా తప్పలేదు, కామన్ అడిగి మీరు ఉన్నారండి, మీరు ఏదో ఊర్లో ఏదో పని చేసుకుంటే ఏదో చిరంజీవి సినిమా అంటే మీరు వింటారు, ఏదో పలానా ఎక్స్ వై అంటే మీరు వినరు కదా, పలానా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మీరు వింటారు, అల్లు అర్జున్ సినిమా అంటే మీరు వింటారు, ఏదో నార్మల్ గా పలానా ఒక వ్యక్తి వచ్చి హీరోకి చేసినట్టు మీరు వినరు కదా. వాళ్ళకి ఏంటిది, మార్కెట్ లోకి వాళ్ళ పాట తొందరగా వెళ్ళాలి అంటే పెద్ద సినిమా అయితేనే వెళ్తుంది. కానీ కార్తిక్ గారు జనాలు మారారు తెలుసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై కానీ, గానా కానీ, ఏదైనా ఒక యాప్ లో మనం సాంగ్స్ పెట్టుకొని వింటున్నాం అనుకోండి, అవి మనం కార్ లో బ్లూటూత్ కి కనెక్ట్ చేసే ఎలాగో సాంగ్ 1 by 1 వస్తూ ఉంటది కదా మనకి. వచ్చినప్పుడు ఒక సాంగ్ అది ఏ మూవీయో తెలియక్కర్లేదు, అది ప్రైవేట్ సాంగ్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా విజయ్ బోల్గాని గారిది చిలక ఓ రామ చిలక అని ఒక సాంగ్ ఉంటది. అసలు నాకు ఆ సాంగ్ ఎందులో ఉంది ఎక్కడ అని కూడా తెలియదు. FM లో ఐ మీన్ ఒకసారి విన్నా, బట్ అది ప్రైవేట్ సాంగ్ అని కూడా నేను అనుకోలేదు. బేసిక్ గా ఏంటంటే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది కూడా తెలియకుండా ఈ మధ్య సాంగ్స్ అనేవి ఆ విధంగా కూడా హిట్ అయిపోతూ ఉన్నాయి. అంటే ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే, నేను ఈ రీసెంట్ టైమ్స్ లో 6 months బ్యాక్ విన్న సాంగ్ అదనమాట. సో అందుకని నాకు అది అంత ఐడియా ఉంది. అది ఒక 10 సార్లు విన్నాక నేను అప్పుడు చూసా ఎవరిది సాంగ్ అని చెప్పేసి. అంటే అదే ఇన్స్టాంట్ గా ఇప్పుడు మీకు ఎట్లా అంటే, ఇప్పుడు పెద్ద పవన్ కళ్యాణ్ గారిదో, అల్లు అర్జున్ గారిదో, రామ్ చరణ్ గారిదో సినిమా అనుకోండి, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటది కోట్లలో. పాట కొంచెం బాగున్నా వాళ్ళు హిట్ చేస్తారు, వెంటనే జనాల్లోకి వెళ్ళిపోతారు. బట్ చిన్న సినిమా, చిన్న ప్రొడక్షన్ హౌసెస్, చిన్న హీరోస్ అన్నప్పుడు ఆ పాట జనాలకు వెళ్ళాలంటే చాలా కష్టం. అంటే అలేసి ఏదో ఒక మ్యాజిక్ జరగాలి, ఒక ఎక్స్‌ఫాక్టర్ అయినా జరగాలి. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాజిక్ ఏంటి అంటే, కోర్ట్ మూవీ అని ఒక మూవీ రిలీజ్ అయింది మొన్న ఒక 1 week బ్యాక్. ఆ మూవీలో సాంగ్ ప్రేమలో అది చాలా అంటే మంచి, అంటే వెనకాల బ్యాకింగ్ నాని గారు ఉన్నారు కదా. అంటే నాని గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ లిరిక్స్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి. అంటే అదే అండి నేను చెప్పేది ఏంటంటే 100% ఇట్లా జరుగుతుందని కాదు, బట్ డామ్ షూర్ గా 100% జరిగేది ఏంటి అంటే, 100 సినిమాలలో ఒక 2-3 పెద్ద సినిమాలు ఉంటే ఆ పాటలు జనాల్లోకి వెళ్ళినంతగా, ఆ పాటల కన్నా ద బెస్ట్ సాంగ్స్ ఉన్న చిన్న సినిమాలకు జనాలకు వెళ్ళడం కష్టం. అది ఏదో ఒక రీల్ చేసి ఆ రీల్ వైరల్ అయ్యి అనుకోకుండా అట్లా హిట్ అవ్వాలి తప్పితే వెంటనే. ఎందుకంటే మీకు ఎవ్రీ ఇయర్ ఇంచుమించు ఒక 2-3 వేల పాటలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. ఇప్పుడు దీంట్లో మీరు పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ గారు అంటే వింటారు కానీ మిగతా వినరు కదా. అది మీ దగ్గరికి రావాలి అంటే కష్టం కదా ఫస్ట్. ఇప్పుడు ఆదిత్యలో రోజు 1-2 రిలీజ్ అవుతాం, మీ దగ్గర రావాలంటే కష్టం కదా. పెద్ద సినిమాలు ఈజీగా వస్తాయి, పెద్ద స్టార్స్ పెద్ద సినిమాలు వచ్చినంత ఈజీగా చిన్న రావు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న మంచి ఏంటి అంటే, కొంచెం ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట, ఈ అది కూడా డిజిటల్ ప్రమోషన్స్ అండి. అంటే మీరు నమ్మరు, ఒక సినిమా 10 కోట్లు పెట్టి తీస్తే 2 కోట్లు 3 కోట్లు సోషల్ మీడియాకి పెడుతున్నారు ప్రమోషన్స్ కి. జనాలకు రీచ్ అవ్వట్లేదు. మీరు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రీల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఊరికే ఏం చేయరు, డబ్బులు ఇస్తే చేస్తారు. 50,000 1,00,000 మీమ్స్ పేజెస్ ఒక్కొక్కరు సినిమా ఫ్లాప్ అయినా నెక్స్ట్ డే ఫుల్ హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అని చెప్పి మొత్తం ఫోటోలు ఇస్తారు. దాంట్లో ఏముండదు, 10,000 ఇస్తే మీది హిట్ అని రాస్తారు. అక్కడ ఏముండదు అక్కడ. అంటే ఆర్టిఫిషియల్ గా హిట్ అని 10 సార్లు చెప్తే నిజమే హిట్ కావచ్చు, నాకే నచ్చలేదు కావచ్చు సినిమా అనుకుంటారు. అది ఈ మధ్య నాకు కూడా జరుగుతుంది. సో అంటే ఇది ఏది మీరు నమ్మేటట్టు ఉండండి. ఒక ఆర్గానిక్ గా ఒక సినిమా పాట జనాల్లోకి, చిన్న సినిమా పాట వెళ్ళాలి అంటే అది చాలా కష్టం. అంటే నిజంగా ఎంత జెన్యున్ గా హిట్ ఉన్నా కూడా, అంటే ఎంత జెన్యున్ ఇంత బాగున్నా కూడా మెల్లమెల్ల 1 year కో 6 months కో
వెళ్ళాలి కానీ పాపం ఇంత ప్రమోషన్ పాట ఒక 2 లక్షలు 3 లక్షలు పాట చేయాలంటే వాళ్ళు ఆవు సోపాలు పడతారు. ప్రమోషన్స్ కి ఏం ఖర్చు పెడతారు వాళ్ళు? ప్రమోషన్స్ కి ఇప్పుడు కొన్ని బ్యానర్స్ నేమ్స్ నేను చెప్పలేను కానీ కొన్ని బ్యానర్స్ ఉంటాయి, కేవలం వాళ్ళు ప్రమోషన్స్ కోసమే ఖర్చు పెడుతున్నారు. అవును. లైక్ అంటే నిజంగానే ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు చాలా పబ్లిసిటీ అవుతుంది, ఆ ఆర్టిస్టులతో మనం ఇంటర్వ్యూస్ కూడా చేస్తాం వెళ్ళి. రిలీజ్ అయిన తర్వాత చూసి ఈ సినిమా ఏముంది ఇందులో అప్పుడు ఆ రేంజ్ లో చెప్పారు అనుకుంటాం. ఒక 1 వీక్ పోయిన తర్వాత చూసి సినిమాకి ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, అన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అంటే నేను ఒక్కదాన్నే తేడా అనుకుంటా, అందరికి సినిమా నచ్చింది, ప్రాబ్లం నాలోనే ఉన్నట్టుంది అనిపిస్తుంది. ఇది మీరు చెప్పింది నాకు కూడా ఇది ఎక్కడో టచ్ అవుతుంది. సో అయితే కార్తిక్ గారు, నేను మీకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్ చెప్తాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ అని చెప్పాలి. ఇళయరాజా గారు. ఆయన అన్ని చాలా ఇష్టం అండి నాకు. బట్ ఏదైనా ఒక ఫేవరెట్ సాంగ్. ఇళయరాజా గారు చాలా ఉన్నాయి. సరే, సార్ ఎప్పుడైనా కలిసారా మీరు? కలిసా. ఓకే, ఎలా ఉంటారు ఇళయరాజా గారు? అంటే నేను యుఎస్ లో ఒక కాన్సర్ట్ జరిగితే బేసిక్ గా దాని ముందు షో నాదనమాట, దాని తర్వాత ఇళయరాజా గారి షో అనమాట. వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ అయ్యాయి. సో అప్పుడు కలిసి అనుకోకుండా ఆయనే అంటే ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్తామండి. ఆయన ఒక రోడ్ డేస్ అంటే రోడ్ డేస్ ఇంకా మీరు అందరు నడవండి అని చెప్పారంటే ఎవరు సాధించలేని అచీవ్మెంట్స్ అన్ని తను చేసి చూపించారు కదా. ఇప్పుడు సింఫనీ చేస్తున్నారు లండన్ ఆర్కెస్ట్రాతో అని. అంటే తను అసలు తన దగ్గర మాకు అంటే మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ అండి. అంటే ఇళయరాజా గారు అంటే ఏం లేకపోయినా నువ్వు సాధించవచ్చు అంటే అంటే నీకు ఏం సపోర్ట్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏం లేకపోయినా నీ లోపల సంకల్పం ఉంటే నువ్వు అనుకునేది ఏదైనా సాధించవచ్చు అని ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు. సో అసలు బెస్ట్ అండి. అంటే ఆయన కలిసినప్పుడు నాకు బేసిక్ గా నాకు మాటల కన్నా కన్నీళ్ళు వచ్చినాయి అసలు. ఓకే, సో సాంగ్ ఏదో చెప్పబోయారు ఇందాక. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపం అన్ని ఇష్టం అండి. మీకు అన్ని జనాల్ని ఏ సాంగ్ పాడితే వీళ్ళు ఏడుస్తారు, ఏ సాంగ్ పాడితే నేను ఏడవచ్చు అని డిసైడ్ అయ్యి వింటారు అనుకుంటా. అండ్ రెహమాన్ సార్. రెహమాన్ అంటే నాకు ఫస్ట్ రోజా మూవీ సాంగ్స్ అన్ని ఇష్టమే. నా చెలి రోజావే నా అన్ని ఇష్టం అండి. అంటే రీసెంట్ గా నాకు ఏదేమైనా సఖా విడువను నిన్నే పొట్టుగా పొట్టుగా చెబుతున్నానే, అందులో లైన్స్ అనంత శ్రీరామ్ గారు అసలు నీవు ముసలివైన వేళ మూడవ కాలవుతా నెలతగుంటే నా ఒడినే పాను పూజేస్తా నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా ఏదేమైనా సఖీ విడువను నిన్నే. ఎక్సలెంట్ సాంగ్ కదా, చాలా మంచి పాట. అనిరుద్ గారు అన్ని ఇష్టం అంటే ఆర్ఆర్ బాగుంటది అనిరుద్. బట్ అయినా ఒక సాంగ్ చెప్పాలి. ఓకే, అండ్ రీసెంట్ టైమ్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ అండి? అంటే అఫ్ కోర్స్ మీరే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీకు మీ సాంగ్స్ చాలా నచ్చుతాయి. బట్ మీరు కాకుండా ఇప్పుడు మీ జనరేషన్ లో లైక్ అంటే ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఒక విజయ్ బుల్గాని గారు కానివ్వండి, సురేష్ బొబ్లీ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు కదా ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలా మంది. సో మీ ఫేవరెట్ ఎవరు? అంటే ఫేవరెట్ అంటే నాకు అందరు ఫ్రెండ్స్ అండి, అందరు మంచిగా మాట్లాడుకుంటాం, ఒక్కొక్కరు అంటే నేను ఏం చేస్తా అంటే అంటే మీరు నమ్మరు కానీ శంఖంలో వస్తేనే తీర్థం అవుతుందండి. అంటే అదే పాట అంతే ఆర్కి అదే ఆ ప్లేస్మెంట్ ని బట్టి దాని వాల్యూ మారుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు పాట ఎంత సూపర్ ఉన్నా కూడా సినిమాలో ప్రాపర్ ప్లేస్ లో పడకపోతే దాని వాల్యూ ఉండదు. సో అట్లా వీళ్ళకి పడిన ప్లేస్మెంట్స్ మంచివి. ఇప్పుడు బేబీలో ఆ పాట ఉంది కదా, ఓ రెండు ప్రేమ మేఘాలి, ఆ ప్లేస్మెంట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు కోర్టులో గానీ సురేష్ది కూడా బాగుంటది. మన ఆ సాంప్రదాయాన్ని బాగా సాంప్రదాయని బాగా వైరల్ అయింది. సో అంటే అది వర్కౌట్ అట్లా ప్లేస్మెంట్. సురేష్ గారివి కొన్ని సాంగ్స్ రాధారమణం అది ఒకటి బాగుంటది. ఇప్పుడు మనది కూడా దూరం కరీనా వర్కౌట్ అయింది అట్లా. అప్పుడు సిస్టమ్ పడింది, అది ఎంత 30-40 మిలియన్. తీపి తీపి మాటలు ఎన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం. సో అది ప్లేస్మెంట్ అండి అంతే. అంటే అందరూ మస్తు చేస్తున్నారు, అందరు ఎవరు అది చాలా ఇంటెలిజెంట్ గా చెప్తూ ఉంటారు మీరు అందరు ఇలాంటి ఆన్సర్స్ మస్తు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, అందరూ నాకు ఇష్టం అని చెప్పేసి. ఇండస్ట్రీలో నిలబడాలి గట్టిగా కొన్నాళ్ళు అంటే ఇలాంటివే చెప్పాలనుకుంటా. అంటే మాకి ఇప్పుడు నేను ఒకరిని చెప్పడం వల్ల నాకేం తగ్గేది లేదు, పోవడం వల్ల నాకు వచ్చేది లేదు కదండి. నేను ప్రొడ్యూసర్స్ నో డైరెక్టర్స్ నో ప్రొడక్షన్ హౌసెస్ నో ఏమనట్లేదు కదా, అందరు నా ఫ్రెండ్స్ అంతే. కాకపోతే ఒక్కటి ఏంటిదంటే ఇక్కడ జెన్యున్ గా
ఇప్పుడు నేను ఇందాక అనుకున్నాం కదా, అంటే ఏదైనా పాట ఆర్గానిక్ గా వెళ్ళడం కన్నా ఇట్లా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఒక 100 కోట్లు పెట్టిన సినిమాకు ఒక 3-4 కోట్లు ప్రమోషన్స్ కి పెట్టి పాటను పదే పుష్ చేస్తున్నారు. అంటే పాట మనకి నచ్చకపోయినా నచ్చేలా చేస్తున్నారు నచ్చలా అంటున్నారు. చేస్తున్నారు. కొన్ని పాటలు మీరు మీకు విన్నాక ఇదేం పాటరా అనుకుంటారు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్. పరుల తర్వాత సూపర్ గా దానికి డాన్సులు 100 మిలియన్ 200 మిలియన్ అవుతుంది. అవును అవుతాయి. అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే అది ఎంత స్లో సాంగ్ అయినా కానీ డీజేలో పెట్టేసేసి దాన్ని 4-5 సార్లు ప్లే చేయగానే ఓ ఈ సాంగ్ ఇలా బాగుంటది అనుకుంటా మనం 4-5 సార్లు మీరు వింటే ఏ పాట అయినా ఆల్మోస్ట్ నచ్చుతుంది మీకు. అంతేనా? అంటే కొంచెం మోస్తరుగా ఉన్న పాట ఇప్పుడు కూడా. అంటే జనరల్ గా ఏంటంటే అండి కార్తిక్ గారు, బేసిక్ గా మీరు చేసే సాంగ్స్ లో, మీరు పాడే సాంగ్స్ లో మనం ఇప్పటి వరకు కూడా డెప్త్ ఎక్కువగా ఉండి కొంచెం బాధ పెట్టే సాంగ్స్ లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీరు అది పాడించిన మిగతా పాటలు కూడా ఉన్నాయి. అదే అడగబోతున్నా, మీరు చేసిన సాంగ్స్ లో మంచి రొమాంటిక్ సాంగ్ అంటే మీకు ఏది ఇష్టం? అది మన ఇప్పుడు విజయ్ ప్రకాష్ చిన్మయ్య గారు పాడారు కదా, కణులతో రచించు కావ్యాలలో మనసున మధించు భావాలిలా తీయని కలలను చూపే ఓ కమ్మని చిన్మయ్ అండి. విజయ్ ప్రకాష్ గారు ఆ రోజు రికార్డింగ్ అయ్యాక నేను కూడా, నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఐ హావ్ ఎవర్ సింగ్ అని చెప్పి పెట్టిండే ఆయన ఇన్స్టాగ్రామ్ లో. వావ్! చిన్మయ్ గారు వీళ్ళు పాడారు కదా చిన్మయ్ అండి, సాంగ్. విజయ్ ప్రకాష్ గారు. అండ్ సార్ చాలా మంది చిత్రమ్మ గారితో కూడా మీరు మంచి సాంగ్ ఒకటి పాడించున్నారు కదా చెన్నై వెళ్ళినప్పుడు. సో ఇంతమందితో పాడించారు. జానకమ్మ గారితో అసలు ఛాన్స్ లేదా ఇంకా? పాడట్లేదు అనుకుంటా కదా జానకమ్మ. సుశీలమ్మ గారితో పాడించాము లాస్ట్ సాంగ్. అంటే ఇప్పుడు తన తర్వాత పాడలేదు. సుశీలమ్మ గారిది చివరి సాంగ్ నేను కంపోజ్ చేసిందే, తర్వాత తను పాడలేదు ఇంకా. ఏ సాంగ్ మీరు కంపోజ్ అది చేసింది? బొమ్మల రామారం అని ప్రియదర్శి ఫస్ట్ మూవీ. బొమ్మల రామారం ఐడియా ఉంది. బొమ్మల ఈ రామారం బంగారు నవ్వుల మాలో కొనకు చాలా పల్లెటూరు సాంగ్, ఒక బామ్మ పాడే పాట అనమాట. అండ్ రీసెంట్ గా చిత్ర గారిది మేము ఒకటి శివమస్తు క్రియేషన్స్ లో లాలి పాటలు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో ఎస్పి శైలజ గారు పాడారు, చిత్ర గారు పాడారు. అన్ని పాటలు మిలియన్స్ లో వెళ్తున్నాయి అవి. అన్ని అంటే మనకు అంతరించిపోయిన లాలి పాటలు జనాల్లోకి మళ్ళీ తీసుకొద్దామనే ఉద్దేశంతో. అవునవును, లాలి పాటల మీద మంచి మంచి పాడుతున్నారు. యాక్చువల్ గా దీని గురించి కొంతమంది సింగర్స్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇప్పుడు రమ్య వేరే పాడుతుంది, అండ్ అంజనా సౌమ్య పాడుతుంది. అన్ని సూపర్ హిట్ అన్ని. అవును, యాక్చువల్ గా అంతరించిపోతున్న లాలి పాటలు అని చెప్పేసి పాడామని ఇప్పుడు మీరు చెప్పిన సింగర్స్ లోనే కొంతమంది నాతో ఆల్రెడీ చెప్పారు. ఏంటి ఏం పాడుతున్నారు అంటే, కానీ మంచి విషయం అది. ఆ లాలి పాటలు చాలా మంది నేను నా పాప పుట్టినప్పుడు నాకు మా అమ్మమ్మ ఏవో కొన్ని నేర్పిస్తే పాడా. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ కూడా ఎవరు పాడడం నేను వినలేదు లాలి పాటలు. అంజనా సౌమ్య వాళ్ళ అబ్బాయికి ఒకటి చేసాము, చిన్నారి పొన్నారి బంగారు కన్నా అని. ఆ పాట ఎన్ని లక్షల మంది విన్నారు. ప్రతి ఈ పిల్లలు పుట్టాక ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అన్నిటికీ అదే పాట. రీసెంట్ కూడా చిత్ర గారు పాడిన పాటకి సందామామయ్యలోని మన నందిని సిద్ధారెడ్డి గారు రాశారు. అది అసలు ఎంత మంది అది అసలు మీరు చూడండి, కింద ఎంత మంది వాళ్ళ పిల్లలకు, మాకు నానమ్మ అమ్మమ్మ వీళ్ళు ఎవరు లేరండి, మా పిల్లలకు పాట ఇట్లా నేర్పించే వాళ్ళు పాడేవాళ్ళు, సో ఈ పాట పెడితే మా అబ్బాయి పడుకుంటున్నాడు, మా పాప పడుకుంటుంది, ఎంతకన్నా హ్యాపీనెస్ ఏ ఉంటది. ఆ పాటలు వింటే వాళ్ళు పడుకోవడం కాదు, మనకు కూడా నిద్ర వస్తుంది, అంత బాగుంటున్నాయి. బట్ రియల్లీ వండర్ఫుల్ కార్తిక్ గారు, మంచి మంచి ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు. అండ్ అటు క్లాసికల్, రొమాంటిక్, డివోషనల్, ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ మీరు చేస్తూ ఉంటారు. సో ముందు ముందు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఎప్పుడు ఈ ఫ్లో అనేది ఇలానే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మేము మా పల్లవి టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు.